హాయ్ అండి. అందరికీ నమస్కారం. సో, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ చాలామంది ఎప్పటినుంచో మెడిటేషన్ గాని, లేదంటే సాధన గాని చేస్తూనే ఉంటారు ఎప్పటినుంచో. చాలా రోజులైపోవచ్చు, నెలలైపోవచ్చు. అయినా వాళ్ళకి స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్స్ ఏమీ జరగకపోవటం. లైక్ అంటే ఏంటి నేనసలు కరెక్ట్‌గానే వెళ్తున్నానా ఈ వేలో? అంటే ధ్యానం రోజు చేస్తున్నా గదా! రెగ్యులర్‌గా చేస్తున్నా గదా! సో, మరి నాకెందుకని అంటే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌లు రావట్లేదు? ఇప్పుడు మనం చాలా వీడియోస్ పెడుతూ ఉన్నాం గదా! ఇలా ఇలా జరిగిద్ది, అలా జరిగిద్ది. ఇలాంటి డ్రీమ్స్ వస్తా ఉంటాయి. సో, కొంతమందికేంటంటే చాలా రోజుల నుంచి చేషినా గూడా సాధననేది. సో, వాళ్ళకి అంటే ఈ స్పిరిచ్యువల్ పాత్‌లో గాని, అంటే వాళ్ళకంటూ ఎలాంటి ప్రత్యేకమైన అనుభవాలు రావు. అంటే వేరే వాళ్ళు చెప్పినప్పుడు లేదంటే వీడియోస్ చూసినప్పుడు వింటా ఉంటారులే గాని, అవి వారి అనుభవంలోకి రావు. ఇలా ఎందుకు జరిగిద్ది? వీటి కారణాలేంటి? ఈ ఆధ్యాత్మిక అనుభవాలు ఎందుకు వాళ్ళకి రావట్లేదు? దీనికి కారణం ఏంటి? సో, ఈ వీటి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. సో, ఇంతకుముందు ఎవరైనా వీడియోస్ చూడని వాళ్ళుంటే డెఫినిట్‌గా చూసేయండి. ఈరోజు టాపిక్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో, మనకెందుకు స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్స్ రావట్లేదు ఎప్పటినుంచో సాధన చేస్తున్నా సరే. సో, దానికి కారణాలు తెలుసుకుందాం. చాలా స్వీట్ అండ్ షార్ట్‌గా. సో, అన్నీ రాసుకొనొస్తున్నానన్నమాట. ఏ టాపిక్‌లో మాట్లాడుకోవాలని లెంత్ అయిపోకూడదని. అయినా సరే అటు ఇటు 20 మినిట్స్ అవుతుంది. సో, సారీ ఫర్ థట్. పూర్తి వరకు చూడండి వీడియో అయితే ఒక్క పదం గూడా యూజ్‌లెస్‌గా అయితే ఉండదు. సో, ఐ ప్రామిస్ యూ. సో, ఇగ స్టార్ట్ చేద్దాం. ఈ స్పిరిచ్యువల్ దీంట్లో ఉన్న వాళ్ళకి ఎందుకని ఎక్స్‌పీరియన్సెస్ కావు? సో, వాటి కారణాలేంటి? సో, చిన్న బ్రీఫ్ అన్నమాట. హ్మ్. ఎక్కడి నుంచి మొదలుపెడదాం? సో, ఇక్కడ నుంచి ఓకే. మనకెప్పుడైనా ఎక్స్‌పీరియన్సెస్ గురించి గాని, అంటే నేను ఎప్పటినుంచో చేస్తున్నా కదా! నాకెందుకు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌లు అవ్వట్లేదు. వాటి గురించి ఎక్కువ ఆలోచించినా సరే, ఏమన్నా భయాలున్నా సరే స్పిరిచ్యువల్ పాత్‌లో అంటే లైక్ ఇంకా ఎలా చెప్పాలి భయాలు అంటే, మనకి ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పా కదా! 'కుండలిని' సీరీస్‌లో. సో, మనకి ఇన్‌సెక్యూరిటీ ఉంటది. అంటే ఇది చేస్తే ఏమవుద్ది? లైక్ ఒక ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ వల్ల కూడా మనకింకేం జరగవనమాట ఎక్స్‌పీరియన్స్‌లో. అంటే భయం ఉంటది కదా! ఆ భయమే మెయిన్ శత్రువు అన్నమాట ఈ స్పిరిచ్యువల్ పాత్‌లో. సో, అంటే ఇది జరుగుద్దా? జరగదా? ఇది అసలు నిజమేనా? చాలామందేంటే వీడియోలు చూస్తారు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక రకమైన ఎక్స్‌పీరియన్స్‌లు చెప్తా ఉంటారుగా. ఆహా! ఇలా జరిగిద్దా? ఆహా! ఇలా కనిపిస్తారా? దేవతలు ఇలా కనిపిస్తారా? లేదంటే మనకి ధ్యానం చేస్తుంటే మూడో కన్ను కనిపిస్తదా నిజంగే? ఒక డౌట్ ఉంటదనమాట. అసలు ఏమీ తెలియని వాడికేంటంటే అద్భుతాలు జరిగిపోతా ఉంటాయి. ఇలా ఇన్ఫర్మేషను, ఈ నాలెడ్జ్ మొత్తం తెలుసుకున్న వాళ్ళేంటంటే అనుమానిస్తా ఉంటారనమాట. ఇది నిజంగా జరిగిద్దా? ఇలా ఉంటదా? సో, ఈ ఇలా డౌట్స్ ఉన్నా సరే వాళ్ళకి తొందరగా ఎక్స్‌పీరియన్స్‌లు అవ్వవన్నమాట. అవుతాయి. బట్ చాలా లేట్ అవుతది. వాళ్ళ ఓపిక నశించే వరకు వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉండాలి. సో, అనుమానం పెనుభూతం అంటాం గదా! సో, ఆ టైప్ అన్నమాట. చెప్పేసాం భయం గురించి. ఓవర్ థింకింగ్ అంటే చెప్పా కదా! ఇప్పుడు సింపుల్‌గా. అంటే వాళ్ళకి జరిగింది, వీళ్ళకి జరిగింది. సో, దీని గురించి ఎక్కువ ఆలోచించేసి నేను రోజు చేస్తున్నా గదా! రోజు చేస్తున్నాను. నేను రోజు మంత్ర జపం చేస్తున్నా, లేదంటే సాధన చేస్తాను ఎప్పటినుంచో. సో, ఇలా ఎక్కువ ఓవర్ థింక్ చేసేసి నాకెందుకు ఇంకా అవ్వట్లేదు, వాటి కోసమే అన్నట్టు చేస్తారనమాట. సో, అలా చేసినా కొన్ని స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్స్ తొందరగానే అవ్వవు. సో, 3 థింగ్స్ కదా! ఏమేంటి? ఎక్కువగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్, భయం. అంటే ఏం జరిగిద్దో, లేదంటే ఏంటిది? ఈ భయాలు, అనుమానం, డౌటు. సో, డౌట్ అనేది అసలుగా ఉండకూడదు. సో, ఏం చేయాలంటే వీటికి అసలు మీరు ఎక్స్‌పెక్ట్ చేయడం ఆపేసేయండి ఫస్ట్. అంటే నాకిలా జరగాలి, లేదంటే ఇది జరిగిద్దా? ఇవన్నీ డౌట్‌లు గాని, ఎక్స్‌పెక్టేషన్స్ గాని అన్నీ వదిలేసేయండి. ప్రశాంతంగా కూర్చోండి. అంటే ఏమవుద్ది? అవి రాకపోతే ఏమవుద్ది? ప్రశాంతంగా కూర్చోండి కదలకుండా. హ్యాపీగా ధ్యానం చేసుకోండి. మీకు కలిగే అనుభవాలు మీకు ఆ టైంకి కలుగుతాయి. సో, అంతేలే గాని మనం వాటి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకూడదు. నాకు కోపం ఉన్నా సరే, ద్వేషం ఉన్నా సరే, లైక్ మన హార్ట్ చక్ర, అనాహత చక్రం ఏంటంటే బ్లాకేజ్ అయిపోతదనమాట. సో, ఒకళ్ళ మీద మనం పొద్దాక ద్వేషాన్ని పెట్టుకొని అంటే ఎవరో ఏదో అన్నారండి. మన ఇంట్లో వాళ్ళో లేదంటే బయటోళ్ళో ఎవరో ఏదో అన్యాయం చేశారు. మనం వాడిని పద్దాక తిట్టుకొని లేదంటే వాడు నాశనం అయిపోవాలి ఇంత కుళ్ళు పెట్టేసుకొని అంటే ఇంత అనుకోని దేవుడి దగ్గరకొచ్చి ప్రశాంతంగా ఎలా కూర్చొని పూజ చేయగలరు? నాకు ఈ డౌట్ చాలా ఎప్పటినుంచో ఉంది నాకిది. ఇప్పుడు గుళ్ళకి వెళ్ళే వాళ్ళు గూడా సోమవారం వస్తే శివుడి దగ్గరికి తండోపతండాలుగా వెళ్ళిపోతా ఉంటారు. శనివారం వస్తే వెంకటేశ్వర స్వామి దగ్గరికెళ్ళిపోతా ఉంటారు. మళ్ళీ ఈ క్యాండిడేట్‌లే మిగతా రోజులలో అసలు ఎంత ఉంటారంటే రాక్షసుల్లా ఉంటారీళ్ళు. అంటే ఎప్పుడు ఎవడో ఒకడి మీద పడి ఏడవటం. సో, అంటే ఆలోచించండి మీరు గూడా. అంటే ఇంత కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని నువ్వు దేవుడి దగ్గరికెళ్ళి ఎలా ప్రశాంతంగా ఉండగలవు? సో, ఇక్కడ ఈ స్పిరిచ్యువల్ పద్ధతులు గూడా అంతే. మన మనసులో అంత కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని నువ్వు ఎలా ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చోగలవు? సో, మన ఎమోషన్స్ ఎప్పుడు నిన్ను ట్రిగ్గర్ అవుతూ ఉంటే, ఆ మనిషిని చూడగానే నీకు కోపమొస్తే, ఆ మనిషిని చూడగానే వాడు చేసిన తప్పు గుర్తొస్తా ఉంటే, ఇంక నీ అనాహత చక్రం ఎలా ఫ్రీ అవుతది?
నీ హార్ట్ చక్ర ఎలా ఫ్రీ అవుద్ది? నీ మనసులో ఇంత కుళ్ళు పెట్టుకున్నావు. నీ చక్ర ఎలా ఫ్రీ అవుద్ది? సో, అలా కూడా మీకు ఇంకా తొందరగా ఈ స్పిరిచ్యువల్ పాత్‌లో ముందుకు వెళ్ళడానికి అడ్డంకులు. ఏవంటే ఈ ఎమోషన్స్, ఈ భావాలు, ఒకళ్ళ మీద కోపం, ద్వేషం ఇవి గూడా. కొన్ని కొన్ని సార్లు ప్రేమ గూడా అడ్డం అవ్వచ్చు. బట్ ప్రేమ అనేది పాజిటివ్ థింగ్ గదా! ఈ కోపము, కుళ్ళు, కుతంత్రాల కంటే ప్రేమ కొద్దో గొప్పో మంచిది. ఆ అటాచ్‌మెంట్ మంచిది ప్రేమనేది. సో, ఇంకోటేమనంటే హ్మ్. మనకి గతంలో జరిగే అనుభవాలు కొన్నుంటాయి. ఎలా అంటే ఎవరన్నా మోసం జేయటం, లేదంటే మనమే మోసపోవటం, మనం ఇంకొకరిని మోసం జేయటం. సో, ఈ కర్మ తాలూకు ఈ భావాలు ఏవైతే ఉంటాయో అవన్నీ వెంటాడుతా ఉంటాయి. వెంటాడిన ప్రతిసారి మీరు ఈ స్పిరిచువాలిటీలో ప్రశాంతంగా ముందుకెళ్ళలేరు. సో, మీరు ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా సరే అవి మిమ్మల్ని ఆపేస్తాయి. ఒక పెద్ద తప్పు చేశారండి. ఒక పెద్ద తప్పు దొంగతనమో లేదంటే ఎవరినో రేప్ చేశారు. మీరు ప్రశాంతంగా ఈ స్పిరిచువాలిటీలోకొచ్చి ఉండలేరు అసలకి. మీరసలు రాలేరు. వచ్చినా మీరు ఏదో ఉత్తి కూర్చొని వెళ్ళిపోతా ఉంటారు తప్ప. సో, అంటే మన లోపల ఏదైతే ఆ కార్మిక్ బాండ్ ఉంటదో, లేదంటే ఈ ఎమోషన్స్ ఉంటాయో, సో అవి ఆజ్ఞా చక్రాన్ని బ్లాక్ చేసేస్తాయి. ఇప్పుడు కింద నుంచే కదా ప్రతి చక్రాన్ని ఛేదించుకుంటూ కుండలిని శక్తి పైకి ఎళ్ళాలి. సో, మీరిలా అన్నీ పెట్టేసుకుంటే ఎలా వెళ్తది శక్తి అనేది పైకి? సో, వెళ్ళదు. ఆజ్ఞ చక్రం దగ్గరే చాలా టైం పట్టుద్ది. చాలా మందికి సో, కింద చక్రస్ అన్నీ సాధన ద్వారా ఎళ్ళిపోయినా సరే, ఆజ్ఞా చక్రం దగ్గర బ్లాకేజ్ అయిపోతది. సో, అది ఫ్రీ అవ్వాలంటే నీ హార్ట్ చాలా ప్యూర్‌గా ఉండాలి. నిష్కల్మషంగా ఉండాలి. సో, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి చక్రానికి ఏదొక ట్రిగ్గరింగ్ పాయింట్ ఉంటది. సో, ఇంతవరకి సాధన చేసినా సరే, అందుకే చాలా మంది ఆజ్ఞ చక్రం దగ్గరో, సహస్రార చక్రం దగ్గర ఆగిపోతారు వాళ్ళ సాధన. సో, మళ్ళీ నెక్స్ట్ లైఫ్‌లో స్టార్ట్ అవుద్దనుకోండి అక్కడి నుంచి. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే, మన మనసు నిష్కల్మషంగా ఉండాలి. సో, సాధన పర్పసే అది. మనం ఏదో దేనికోసమో, ఏదో శక్తి కోసమో, లేదంటే మనకి సిద్ధులు వస్తాయని చెప్పి మనం ఆశతో సాధన చేస్తూ ఉన్నామంటే మనంత మూర్ఖుడే లేడు. సో, అదనమాట. మన బాడీ గూడా చాలా హెల్తీగా ఉండాలి. మనం ఏదో సాధన చేస్తున్నాం. ఇది మన ఆత్మకి సంబంధించింది గదా! ఇగ మన మన ఇష్టం వచ్చిన ఫుడ్ తినేసేసి చికెన్‌లు, మటన్‌లు అంటే తినొద్దనే గాదు. బట్ దానికి ఒక టైం పెట్టుకొని రెగ్యులర్‌గా తినకుండా సో, వీక్లీ వన్సో లేదంటే మంత్లీ 2, 3 టైమ్స్ అదే ఇలా పెట్టుకొని మన బాడీకి మంచి ఫుడ్ ఇవ్వాలి. మంచి ఫుడ్ అంటే ఇప్పుడు ఒక నాన్ వెజ్ తిన్నారనుకోండి చికెన్, మటన్ తింటే అటు ఇటు ఒక 48 గంటలన్నా పట్టిద్ది కంప్లీట్‌గా అది అరిగి మన శరీరం నుంచి వెళ్ళటానికి బయటికి. రెగ్యులర్‌గా తినడం వల్ల ఏంటంటే, మీరు ఎలా కూర్చుంటారు అంతసేపు సాధన? మీ శక్తి మొత్తం ఆ డైజెస్టివ్ సిస్టమ్ మీదనే పనిచేస్తా ఉంటది. సో, మీరు సాధన కూర్చున్నా కూడా సాధనకి చాలా టైం పట్టిద్ది. సో, ఫుడ్ విషయం కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బేసిక్ ఎక్సర్‌సైజులు చేయాలి. బాడీని ఫ్లెక్సిబుల్‌గా ఉంచుకోవాలి కాబట్టి, సో, బేసిక్ ఎక్సర్‌సైజులు ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. సో, కుదిరితే డైలీ నడవండి. అంటే జస్ట్ వాకింగ్ టైప్ చేయండి. సో, అలా చేయడం కూడా చాలా మంచిది. సో, దాని తర్వాతేంటంటే కుదిరితే ప్రాణాయామం. మనం రీసెంట్ వీడియోస్‌లో కూడా ప్రాణాయామం గురించి చెప్పాం. సో, ప్రాణాయామం గూడా తప్పనిసరిగా ట్రై చేయండి. బేసిక్‌వి చేయండి. నాడి శోధన అని ఉంటది. మళ్ళీ బేసిక్ ప్రాణాయామాస్ ఉంటాయి. సో, కపాలభాతి లేదంటే కుంభకం ఇలాంటివి చేయకపోయినా బేసిక్ ప్రాణాయామం చేయండి. ఇంకోటేంటంటే చాలా మంది ఏమనుకుంటారంటే, మనం ఎక్కువ సేపు ఫోకస్డ్‌గా ఇక్కడ ఆజ్ఞాచక్రం ప్లేస్‌లో ఫోకస్డ్‌గా చూసుకుంటూ ధ్యానం చేస్తే, తొందరగా మనకి యాక్టివేషన్ అయిపోద్ది థర్డ్ డే గూడా అనేసి అనుకుంటారు. బట్ ఎక్కువ నువ్వు ఫోర్స్ అప్లై చేయడం వల్ల హెడేక్స్ వస్తాయి. నువ్వు ఏది ఫోర్స్‌ఫుల్‌గా చేయకూడదు. చాలా సహజంగా, చాలా ప్రశాంతంగా జరగాలి ఆ ప్రక్రియ అనేది. ఆ కుండలిని శక్తి నీలో ప్రవహించాలంటే, చాలా పీస్‌ఫుల్‌గా రావాలి. అది నువ్వేదో బలవంతంగా ఏదో రేప్ చేసినట్టు, ఇంకా ఫోర్స్‌ఫుల్‌గా నువ్వు చేద్దాం అనుకుంటే అవ్వదది. సో, చాలా ప్రశాంతంగా మీరు ఈ సాధన చేసుకోవాలి. చాలామంది ఏంటంటే గంటలు గంటలు చేస్తారు. నేను వీడియోస్ కూడా చూసా. 36 గంటల సాధన అంటాడు. లేదంటే 22 గంటలు ధ్యానంలో కూర్చుని అంతసేపు ఎలా కూర్చున్నావు స్వామి? అంటే కూర్చోకూడదని కాదు, కూర్చోలేరని కూడా కాదు. అంతసేపు నువ్వెలా కూర్చుంటున్నావు? ఈ భౌతిక ప్రపంచంలో వండుకుంటూ. ఆళ్ళంతసేపు కూర్చుంటున్నాడు అంటే ఆ ఫుడ్ మన బాడీకి అవన్నీ అలవాటు చేసేసాం రోజు. ఒక రోజు కూడా మీరు కంప్లీట్‌గా వాటర్ తాగకుండా ఉంటే బాడీ ఇరిటేటింగ్ ఫీల్ అవుతది. ఫుడ్ ఇవ్వకుంటే ఇరిటేటింగ్‌గా ఫీల్ అవుతూ ఉంటది. సో, సాధనలో ఇంత ఫోర్స్‌ఫుల్‌గా అవసరం లేదు. అసలు దానికి మంచినీళ్ళు ఇవ్వకుండా, శరీరానికి దానికి తిండి పెట్టకుండా, దాన్ని అంటే ఒక బానిసలా ట్రీట్ చేసినట్టే నాకు తెలిసి. రామకృష్ణ పరమహంస కూడా ఒక మాట అంటారు. "శరీరాన్ని జాగ్రత్తగా చూసుకో. దానికి సరైన తిండి పెట్టు. సరిగా నిద్రపో. ఇవన్నీ తనకి చూసుకో. శరీరాన్ని సరిగా చూసుకున్నవాడే సాధనలో ముందుకు వెళ్ళగలడు. శరీరాన్ని బానిసగా చూసి దాన్ని కష్టపెట్టకు. దాన్ని మంచిగా చూసుకో. పరిశుభ్రంగా చూసుకో. హెల్తీగా చూసుకో." ఇలా చెప్పాడాయన.
ఈళ్ళేంటి బాగా స్ట్రెస్ చేసేసి శరీరానికి అది మంచిది కాదది. సో, చాలా మంది చూసి మనం అమ్మో! ఈ అబ్బాయి భలే చేత్తన్నాడే 2, 3 గంటలు చేసేత్తన్నాడు, 22 గంటలు చేసేత్తన్నారు, 36 గంటలు చేసేత్తన్నారు, కుండలిని యాక్టివేషన్ మనకు కూడా చేసేత్తారు. చాలా మంది ఇలాంటి వీడియోస్ చూసి అమ్మ! ఇంతసేపు ధ్యానం చేస్తున్నాడంటే మనకి కుండలిని యాక్టివేషన్ చేసేస్తాడు. ఉన్నాయి చాలా చాలా వీడియోలు కూడా. 7 రోజుల్లో స చక్రాస్‌ని యాక్టివేట్ చేసేస్తాం. సో, ఈ నాకు భలే అనిపిస్తది. అంటే అంత సేపు చేసావు కాబట్టి నువ్వు గొప్పోడివి. నువ్వు చక్రాస్ యాక్టివేట్ చేయగలవు ఎవరిదైనా సరే. అలా అయితే ప్రపంచం అంతా స్పిరిచ్యువల్ పీపులే ఉంటారు. సో, అందరిది ఇదేవే కాదు. అనంతమైన పరబ్రహ్మాన్ని చేరుకోవడానికి అనేకమైన మార్గాలు. దాంట్లో ఈ సాధన, ఈ ధ్యానం లేదంటే ఈ చక్రాలు యాక్టివేట్ చేయటం ఇదంతా ఒక మార్గం. సో, అందరికీ ఇది సరైంది కాదు. ఎవరొచ్చినా సరే నేను చేసేస్తాను అంటే రీసెంట్‌గా నన్ను ఒక అబ్బాయి అడిగాడు. లైక్ "అన్న నేను ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. నేను ఒక దగ్గర మోసపోయాను. సో, నాకు మీరు కుండలిని యాక్టివేషన్ చేయండన్న. మీరు నాకు గురువులా ఉండండి. మీ కాళ్ళు పట్టుకుంటా. మిమ్మల్ని లైఫ్ అంతా గుర్తుపెట్టుకుంటా అన్న. నాకు కుండలిని యాక్టివేట్ చేసేయండి." సో, అంటే చాలా చెప్పాడు ఆ అబ్బాయి. నేను తర్వాత ఈ సెపరేట్ వీడియో చేస్తా చూడండి. అంటే ఆ అబ్బాయి ఇంటెన్షనే తప్పు. అంటే ఎక్కడో మోసపోయాడు. ఇప్పుడు ఈ కుండలిని శక్తి ద్వారా తనకి శక్తులొస్తే అతను ఇంకేదో చేద్దామని. అంటే ఇలా ఉన్నారు. ఈ వీడియో నేను పక్కా నెక్స్ట్ వీడియోలో ఇది కంటిన్యూ చేస్తా దీని గురించి. జస్ట్ పేరేం చెప్పకుండా స్క్రీన్ షాట్లు పంపిస్తా మీకు. పర్సనల్ మెసేజ్‌లనమాట అవి. సో, అలా అడిగాడు. "అన్న నాకిది చేయండి. నేనేదో పెద్ద బిజినెస్ చేస్తా దీని ద్వారా." అరె! కుండలిని శక్తికి నువ్వు బిజినెస్‌కి సంబంధం ఏంటి? అంటే ఈ శక్తులొస్తే ఆ అబ్బాయిని ఎవరు ఆపలేరు. ఏదనుకున్నా జేసేయొచ్చు. ఇలా థింకింగ్ ఉంది ఆ అబ్బాయిది. అసలు ఈ కోరికలన్నీ వదిలినప్పుడు నువ్వు సహజంగానే ఆ స్థితిలో ఉంటావు. ఆ పరబ్రహ్మాన్ని చేరుకునే ఆ సాధనలో నువ్వు ఆ స్థితిలో రమించాలనుకుంటావు. నీకు మళ్ళీ ఈ కోరికలన్నేంటి? ఏదో జేసేయాలి వాడినెవడో నన్ను మోసం చేసాడు వాడినేసేయాలి. అంటే ఇలా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. సో, మనం టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఆ వీడియో మాత్రం నేను తర్వాత చేస్తా. సో, ఇంకేంటి ఓవర్ స్టిమ్యులేషన్ ఎక్కువగా మెడిటేషన్ చేయడం, థర్డ్ ఐని ఫోర్స్ చేయడం ఇప్పుడు చెప్పా గదా! సో, దీనివల్ల మనకి యాంక్సైటీస్ వస్తా ఉంటాయి. తలకాయ నొప్పులొస్తా ఉంటాయి. లైక్ అంటే ఫోర్స్‌ఫుల్‌గా చేయగూడదండి. అదే చెప్పేది. ఫోర్స్‌ఫుల్‌గా మనం ఏది చేయగూడదు. సో, చాలా మందేంటంటే దేనికోసమో చేసేస్తా ఉంటారు. ఇప్పుడు అబ్బాయి చూడండి ఏదో మోసపోయాడు ఎక్కడో. దాని గురించి చేసేసి ఏదో చేసేస్తా అంటున్నాడు. సో, అలా ఉంటది. ఇంకోటేంటంటే మనం ఒక 15 రోజులు సాధన చేస్తే మనకి చిన్న అనుభవం అన్నా ఎదురవుతది. ఈ ధ్యానంలో లేదంటే ఈ స్పిరిచ్యువల్ పాత్‌లో. అది మనకి రాంగానే మనకి ఏ ఫీలింగ్ అనిపిస్తదంటే, అరే! ఇంతమందికి రానిది నాకొచ్చింది. లేదంటే ఇంతమంది చేయలేరు గదా! నేను చేశానిది. నేను స్పెషలు. మీకు అర్థమవుతుందా? స్కూల్‌లో ఒక 60 మందిలో ఒక పిల్లగాడిని మెచ్చుకోంగానే వాడు స్పెషల్ అనే ఫీలింగ్ ఆడికొస్తది ఆ పిల్లాడికి. సేమ్ అలాగే ఈ స్పిరిచ్యువల్ పాత్‌లో మనకి మనమే స్పెషల్ అనే ఫీలింగ్ వస్తది. ఇది నాకు కూడా ఉంది. నేను చెప్తున్నా గదా! ఈ ఫీలింగ్ నాకు ఒక 2, 3 ఇయర్స్ బ్యాక్ అయితే ఉంది. నాకొచ్చే అనుభవాలు గాని, లేదా నాకొచ్చే కలలు గాని, అంటే ఎవరో చెప్పడం, నన్ను గైడ్ చేయటం, నన్ను నడిపించడం ఈ మార్గంలో ఇవన్నీ నాకు బాగా అహంకారాన్ని తెచ్చిపెట్టాయి. ఒక అహంకారం వచ్చాక మన లోపలికి మన సాధన ముందుకెళ్ళదు. నేనే తోపు అనే ఫీలింగ్ ఉంటది. అదెప్పుడైతే నశిస్తదో అప్పుడు నీ నిజమైన సాధన మొదలవుద్ది. అదొక పరీక్ష అంతే. నీకు ఈ శక్తులు గాని లేదంటే నీకు తెలిసేది ఎందుకు అంటే సో, ఇవన్నీ నీకు నీ అహంకారాన్ని పెంచుతాయి. అక్కడ నువ్వు బయట పడితే చాలు. నిజమైన నీ సాధన మొదలవుద్ది. నువ్వు ఆ పరబ్రహ్మని తప్పకుండా చేరుకోగలవు. ఆ పరబ్రహ్మాన్ని చేరుకున్న వాడికి అసలు ఇంక వేరేదంతా పని లేదు. ఒక్కసారి ఆ శివుని చూస్తే నీకు వేరేదేది చూడాలనిపియదు. సో, అంతలా మన మనసు అహంకారాన్ని వదిలేసేయాలి. సో, నాకు ఈ అహంకారం ఒకానొక టైంలో ఉంది. సో, దేవుడి దయ వల్ల లేదంటే అది పోయింది. నాకు చాలా హ్యాపీ అనమాట. అంటే మనం నిష్కల్మషంగా, నిర్మలంగా తయారవ్వాలి. సో, మనం అహంకారం పెట్టేసుకొని నాకు ఈ అనుభవాలొచ్చాయి. నేను తోపుని అనుకున్నావంటే నువ్వు మాయలో పడ్డావని. సాధనలో ముందుకెళ్ళాలంటే ఇవన్నీ వదిలేసేయాలి. మమకారాన్ని, అహంకారాన్ని వదిలేసిన వాడు రోజు ధ్యానం చేయకున్న ఒక యోగే. రోజు తపస్సు చేయకపోయినా వాడు రోజు తపస్విలాగే. సో, అంటే నువ్వు రోజు వెళ్లి కొబ్బరికాయ కొట్టాలి శివుడికి అభిషేకం చేయాలని కాదు. సో, నీకు ఈ మమకారం, అహంకారం అంటుకోకపోతే నువ్వు నిత్యం శివుడికి పూజ చేస్తున్నట్టే. ఇది గుర్తుపెట్టుకోండి. సో, కమ్స్ టు పాయింట్ ఎనర్జీ ఇంబాలెన్స్. అంటే మన బాడీలో చక్రాస్ ఉంటాయి గదా! ఒక్కొక్కసారి ఒక్కొక్క చక్రం అనేది కొన్ని బ్లాకేజెస్ ఉంటాయి. సో, వాటి వల్ల మనం ఏంటంటే తెలీదు. ఒక్కొక్కసారి మనకెందుకు తొందరగా అవ్వదు ప్రాసెస్ అంటే, మనకేవో ఉంటాయి. కర్మలుండొచ్చు, లేదంటే మన చక్రాస్ బ్లాకేజెస్ ఉండొచ్చు. వాటి వల్ల మనకి తొందరగా స్పిరిచ్యువల్ ఎక్స్‌పీరియన్సెస్ అవ్వవు. సో, దానికి మనం కంగారు పడిపోయి నాకవ్వట్లేదు కాదు. కొంతమందికి మూలాధార చక్రం యాక్టివేట్ అవ్వడానికి చాలా టైం పట్టిద్ది. చాలా చాలా టైం పట్టిద్ది. ఫస్ట్ చక్ర కిందుంటది కదా! మూలాధార. అది యాక్టివేట్ అయితే మిగతాయన్ని ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అయిపోతాయి. కొంతమందికి పై వరకొచ్చేస్తారు. ఆజ్ఞ చక్రం దగ్గర చాలా టైం పట్టిద్ది వాళ్ళకి. సహస్రార చక్రం ఇంకా చాలా టైం పట్టిద్ది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాసెస్. అంటే మీరు చేసుకున్న కర్మలు గాని, లేదంటే మీ సాధన గాని, సో, ఎక్కడైతే మీరు స్ట్రక్ అయ్యి ఉన్నారో అవి క్లియర్ అవుతూ ఉంటాయి.
సో అది అర్థం చేసుకోవాలి. కొంతమందికి కింద చక్రాస్ దగ్గర టైం పట్టొచ్చు. కొంతమందికి పైగా టైం పట్టొచ్చు. కొంతమందికి చక్రాస్ యాక్టివేట్ అయిపోయినా జ్ఞానం రాదు. జ్ఞానం అంటే వాళ్ళకి యాక్టివేట్ అయిపోద్ది. బట్ ఇంకా ప్రపంచాన్ని చూసే దృష్టి మారదు వాళ్ళకి. సో అక్కడ దెబ్బతింటారనమాట. సో అహంకారం వచ్చేస్తది. చాలా మంది సాధనలో ఒక స్థాయికి చేరుకున్న అహంలో పడిపోతారు. అహంలో పడిపోతారు, మాయలో పడిపోతారు. ఆ ఈశ్వరుడు కనిపించినా సరే, సాక్షాత్కారం జరిగినా సరే, ఇంకా ఈ మాయలో డబ్బు కోసం, పేరు కోసం, ప్రఖ్యాతల కోసం ఇంకా కోచింగ్‌లు పెట్టేయాలి, ఆశ్రమాలు పెట్టేయాలి, దోచేసుకోవాలి ఇలా ఉంటారు. ఇది మాయ. అంటే మీకు భగవంతుడు సాక్షాత్కారం ఇచ్చినా సరే ఈ మాయలో పడిపోతారు. సో అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం, ఒక్కొక్కరిది ఒక్కొక్క వేలో ఉంటది. సో మనం ఈ అహంకారాన్ని, మమకారాన్ని పక్కకు పట్టేసేయాలి అంతే. చూడండి ఈశ్వరుడు కనిపించాక కూడా వాడు ఇంకా డబ్బు కోసం పరిగెడుతున్నాడంటే వాడంత మూర్ఖుడు ఎవడున్నాడు? సో ఇది పాయింట్ అనమాట. మనం జనరల్‌గా ఈ స్పిరిచ్యువల్ పాత్‌లో చేసే తప్పేంటంటే, ఒక 2, 3 రోజులు ధ్యానం చేయగానే మనకి ఎమ్మటే ఎక్స్‌పీరియన్స్‌లొచ్చేయాలి, అనుభవాలొచ్చేసేయాలి, మనం షేర్ చేసుకోవాలి ఒక 10 మందికి. సో అది పక్కకు పెట్టేసేయండి. చెప్పా కదా! ఒక్కొక్కరిది ఒక్కొక్క పాతలా ఉంటది. సో మీకొచ్చే టైంకి మీకొస్తది. దాని గురించి పరితపించకండి. అనుభవాల వెంట పరిగెత్తమాకండి. మీకొకలా రావచ్చు, నాకొకలా రావచ్చు, వేరే వాళ్ళకి ఇంకోలా రావచ్చు. సో మీరు దాని గురించి వర్రీ అవ్వకండి. ప్రశాంతంగా ధ్యానం చేసుకోండి. సో ఈ అనుభవాల కోసం పరిగెత్తకండి. అది మూర్ఖత్వం అవుతది. ఓపిక పట్టండి. అసహనం అస్సలకి వద్దు. ఓపిక పట్టండి. సో శరీరాన్ని కొంచెం పట్టించుకోండి. అంటే ఒకసారి మొత్తం ఓవరాల్‌గా అన్నీ మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టున్నా. సో ఓకే. అంటే మన బాడీని కూడా హెల్తీగా పెట్టుకోండి. మినిమమ్ నడవండి, ఎక్సర్సైజ్ చేయండి. చేయగలిగే వాళ్ళుంటే ఎక్సర్సైజ్ చేయండి. సో బాడీని మంచిగా చూసుకోండి. చెప్పు కదా రామకృష్ణ పరమహంస ఏమన్నారు? "ఒరేయ్ బాబు! నీ శరీరాన్ని కష్టపెట్టకు. దాన్ని మంచిగా చూసుకో. ఆరోగ్యంగా చూసుకో." సో అలా చూసుకున్న వాడికి అది సాధనమనమాట. దాని ద్వారానే మనం సాధన చేసేది శరీరం ద్వారా. సో శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. హ్యాపీగా మంచిగా చూసుకోండి. సో ఇంకోటేమంటే కొంతమంది ప్రాక్టీసెస్‌లో వాళ్ళకి యూట్యూబ్‌లో చూసి, ఎక్కడెక్కడో చూసి వాళ్ళకిష్టం వచ్చినట్టు చేసేసుకుంటా ఉంటారు. సో నీకేది సూట్ అవుద్దో అదే చేయాలి. సో ఒకవేళ తెలియకపోతే ఎవరైనా చేసేవాళ్ళని ఆ స్పిరిచ్యువల్ పాత్‌లో ఉన్న వాళ్ళని "అన్న నేను ఇట్లా చేస్తాను. నాకిలా జరిగింది. సో నేనిలా చేయొచ్చా? చేయకూడదా?" సో ఇవి ఇలా కనుక్కోండి బెటర్. మీకు ముందు ఎవరన్నా చేస్తున్నట్టయితే సాధన, "అరె! నాకిది వర్కౌట్ అవ్వట్లేదు. మరి నేనెలా చేయాలి?" అంటే మీకు ఇంకో మార్గం ఉంటది. చెప్పా కదా! అనంతమైన ఆ పరబ్రహ్మాన్ని చేరుకోవడానికి అనేకమైన మార్గాలు. సో మీకిది వర్కౌట్ అవ్వట్లేదు అంటే మీ పాత్ వేరేలా నిర్ణయించబడింది అని. మీరు ఫోర్స్‌ఫుల్‌గా చేయకండి ఏది సరే. అసలు శక్తుల కోసం అసలకే పరితపించకండి. సిద్ధుల కోసం అసలకే పరితపించకండి. అవన్నీ మాయ. సో మీ మనసుని నిర్మలంగా, నిష్కల్మషంగా చేసుకోండి. మీ హృదయంలో ఈశ్వరుడొచ్చి కూర్చుంటాడు. ఆయనుంటే మీకు సిద్ధులతో పనేంటి? అన్నీ ఆయన దగ్గరే ఉంటాయి. సో సో అదండి మరి ఓవరాల్‌గా టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్‌గా వెళ్ళింది గదా! వచ్చే వీడియోలో మనం థర్డ్ డే గురించి మాట్లాడుకుందాం. థర్డ్ డే గురించి ఆ అబ్బాయి స్టోరీ చెప్పా గదా! సో ఇలా పరితపించాడు ఆ అబ్బాయి. ఏదో చేసేయాలి ఇంకొకరిని లేదంటే ఇలాగా ఇంకేదో కావాలి చేసేయాలి. వాటికి నాకు కుండలిని శక్తి కావాలి యాక్టివేట్ చేయండి మీ కాళ్ళు పట్టుకుంటా. సో అవన్నీ వేస్ట్ అండి. ఫోర్స్‌ఫుల్‌గా ఏది చేయకూడదు మనం. ఈ యూనివర్స్ మీకు డెఫినిట్‌గా మీకేమన్నా సమస్యున్నా, మీకేదైనా గైడెన్స్ కావాలన్నా అది హెల్ప్ చేస్తది. ఇప్పుడు ఇంతమంది ఇన్ని కోట్ల మందున్న ఈ జనాభాలో నా వీడియోస్ మీరే ఎందుకు చూస్తున్నారు? చాలా కొంతమందే చూస్తారు. మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి చాలా మంది వాళ్ళకి కనెక్ట్ అయినట్టు లేదంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటున్నారు. సో దిస్ ఈస్ హౌ యూనివర్స్ ప్లానెడ్ అన్నమాట. సో మనం ఏది బలవంతంగా చేయకూడదు. చాలా సహజంగా జరగాలి ఈ కర్మ అనేది. సో నిష్కల్మషంగా ఉండండి. నిష్కల్మషంగా కర్మలు చేయండి. సో అది మరి వచ్చే వీడియోలో మంచి టాపిక్‌తో కలుసుకుందాం. ఓం నమః శివాయ. సర్వం శివం జగత్. ఇదే సంసారంలో వండుకుంటూ అన్ని కర్మలు చేయొచ్చు. సహజంగా చేయాలి. సహజంగా ఉండాలి. ఏదో హిమాలయాలకెళ్ళిపోదాం. అక్కడుండి ఏడుద్దాం మళ్ళీ. నా పిల్లలు గుర్తొస్తున్నారని ఏడుద్దాం. ఇది గాదు యోగి లక్షణం. సంసారంలో నుండి తామరాకు మీద నీటి బొట్టులా ఉండి అన్ని కర్మలు చేయొచ్చు. మీ పిల్లల్ని చదివించొచ్చు. మీ పిల్లలతో ఆడుకోవచ్చు. మీ భార్యను మంచిగా చూసుకోవచ్చు. ఇవన్నీ డిటాచ్‌మెంట్‌తో చేయాలి. బంధం మాత్రమే మనం భారం అనుకుంటాలి గానీ, బంధాన్ని వదిలేసి, బాధ్యతలను వదిలేస్తే అంతకు మించిన మూర్ఖత్వమే లేదు. ఒకవేళ ఈశ్వరుడు మీకు ఈ కర్మలు ఇవ్వద్దనుకుంటే ఇవ్వడు గదా! మీరు చిన్నప్పుడే ఎళ్ళిపోయేవారు. ఆదిశంకరాచార్యుల్లాగా, వివేకానందలాగా ఎప్పుడో ఎళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడెందుకు? మీరు ఎస్కేప్ అవుతున్నారు అంతే. స్పిరిచ్యువాలిటీని అడ్డం పెట్టుకొని పారిపోతున్నారు. అలా కాదు. మీకు నిజంగా ఈ సాధనలో ఉండాలి అనుకుంటే, సంసారంలోనే ఉండి చాలా సహజంగా ఈ పద్ధతులన్నీ చేయొచ్చు. చెప్పా గదా! ఈ మమకారం, అహంకారాన్ని వదిలేసి మీరు బతకగలిగితే ఈ విశ్వమే మీ ఇల్లు. ఇక్కడున్న ప్రతి ఒక్క జీవిది మీదే బాధ్యత. ఇది అలవాటవుద్ది ఫస్ట్. సో, అలా అందరూ తయారవ్వాలని మనమందరం అంటే నేనేదో గొప్ప అని గాదు. అలా మనమందరం తయారవ్వాలని, అలా ఈ ఆధ్యాత్మికత మనకి ఆ చైతన్యుడిని ఆ పరమేశ్వరుడిని చేరుకునే ఒక దారి తప్పకుండా చూపిస్తుంది. ఇన్‌ఫాక్ట్ ఆ పరమేశ్వరులోని ఉన్న చైతన్యమే ఈ ప్రతి అణువులోనూ ఉంది. ప్రతి ఇసుక రేణువులోనూ ఉంది. ఈ విశ్వమంతా ఆ చైతన్యమే ఉంది. నీలో, నాలో కూడా.
అది తెలిసిన నాడు నువ్వే ఈశ్వరుడివి. ఆ ఈశ్వరుడిని చూడటం అంటే నువ్వు ఈశ్వరుడేవని తెలుసుకోవటం. సో, అలా మనం అందరము తెలుసుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మరి వచ్చే వీడియోస్‌లో మరి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో కలుసుకుందాం. ఓం నమః శివాయ. సర్వం శివం జగత్. మీలో ఎవరికైనా స్పిరిచ్యువల్‌లో ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే, లేదంటే మీకేమన్నా ఎక్స్‌పీరియన్స్ ఉన్నా సరే, ఏమైనా డ్రీమ్స్ ఉన్నా సరే, లైక్ ఏమన్నా అర్థం కాకపోయినా సరే కామెంట్స్‌లో పెట్టండి. సో, మనం వాటి గురించి డెఫినిట్‌గా నెక్స్ట్ వీడియోస్‌లో, అప్‌కమింగ్ వీడియోస్‌లో మాట్లాడుకుందాం. సో, థాంక్ యూ సో మచ్.